ట్రంప్ ఆగడం లేదు, ఖమేనీ తగ్గడం లేదు. పశ్చిమాసియాలో పోరు తీవ్రమవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది ఇరాన్. త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ తప్పదంటోంది. ఇప్పటికే 48 గంటల్లోగా హార్ముజ్ను తెరవాలంటూ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేదంటే నరకం చూపిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అగ్రరాజ్యాధినేత హెచ్చరికను తెలివి తక్కువ చర్యగా అభివర్ణించింది టెహ్రాన్. ఇక పశ్చిమాసియా యుద్ధం వల్ల అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ టెన్షన్ పడుతున్నారు. ఇన్నాళ్లు తమకు అందిన సైనిక ఆయుధ సరఫరాపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రష్యన్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి తాము అమెరికా పేట్రియాట్ రక్షణ వ్యవస్థను ఉపయోగించామన్నారు. యుద్ధం కారణంగా ఆయుధాలను తగ్గించి వాటిని ఇజ్రాయెల్కు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. వార్ కంటిన్యూ అయితే అమెరికా సపోర్ట్ భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందన్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల రష్యా ఆర్థిక ప్రయోజనాలు పొందుతోందని ఆరోపించారు జెలెన్స్కీ. మరోవైపు యుద్ధం ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది. హార్ముజ్ దిగ్బంధంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. యుద్ధాన్ని విస్తరించేలా ఇరాన్ నుంచి హెచ్చరికలు వచ్చాయి. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ అల్ మాండెబ్ జలసంధి అని అర్థం వచ్చేలా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగేర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో చాలా వాటా బాబ్ అల్ మాండెబ్ మీదుగా వెళ్తోంది. ఆ జలమార్గం కూడా మూసుకుపోతే ప్రపంచం మరింతగా కష్టాల్లో కూరుకుపోనుంది. మాండెబ్ జలసంధి యమన్, బిజౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. సూయజ్ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు కీలకంగా మారింది. ఎర్ర సముద్రానికి గల్ఫ్ ఆఫ్ ఎడెన్కు మధ్య ద్వారంలా వ్యవహరిస్తుంది. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య మాండెబ్ జలసంధి ఒక గేట్ వేలా పనిచేస్తుంది. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుంచి 12% దీని ద్వారానే పయనిస్తుంది. ఏటా 94 లక్షల కోట్ల విలువైన సరుకులు మాండెబ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. యుద్ధం తీవ్రమైన వేళ అమెరికాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. అగ్రరాజ్య అమ్ముల పొది అస్త్రాలు, జాస్మర్ క్షిపణులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఒక్క జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిసైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ విలువ $1.5 మిలియన్. లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేస్తుంది. శత్రు దేశాల మధ్యలో ఉండే హై వాల్యూ టార్గెట్లపై ప్రయోగించేందుకు దీన్ని డిజైన్ చేశారు. అయితే యుద్ధానికి ముందు అమెరికా వద్ద 2300 జాస్మర్ క్షిపణులు ఉన్నాయి. యుద్ధంలో అతిగా వినియోగించడంతో ఇప్పుడవి 425 మాత్రమే ఉన్నట్లు అంచనా. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సార్, బిగ్ సర్ప్రైజ్ అంటూ ఇరాన్ చేసిన హెచ్చరిక దేనికి సంకేతం అంటారు? సైనిక దాడిగా, లేదంటే అణుపరీక్షక? అణుపరీక్ష అనేటువంటిది ఇరాన్ పరిధిలో లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆటమిక్ రియాక్టర్స్ అన్నీ అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశారు. తర్వాత ఈ మధ్య నిన్న మొన్న కూడా మరొక దాని మీద దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అణుబాంబు ప్రయోగిస్తుందని, ఇరాన్ దగ్గర అణుబాంబు ఉన్నటువంటి ఆధారాలు కూడా మిగతా దేశాలకు లేవు. కాబట్టి బిగ్ సర్ప్రైజ్ అంటే బహుశా సైబర్ దాడి కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఇంకేమైనా సోఫిస్టికేటెడ్ వెపన్స్ ఉంటే అవి కూడా ఉపయోగించే అవకాశం ఉండొచ్చు. దానివల్లనే ఆ హెచ్చరిక చేసి ఉంటుంది. నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వస్తే రవాణా వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం మరియు నియంత్రణ తప్పుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే సహజంగానే ఇవాళ మనకున్నటువంటి హార్ముజ్ జలసంధి నుంచి గల్ఫ్ ఆయిల్ రావడానికి మనకు అక్కడ ఉత్పత్తి ఖర్చు బ్యారెల్ $14. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ బ్యారెల్ $1 పడుతుంది. మనకు కేవలం 2200 కిలోమీటర్లే మనకు హార్ముజ్, మన పోర్ట్లకు హార్ముజ్ జలసంధికి, మంగళూరు కానీ లేకపోతే బాంబే కానీ పోర్ట్లకు. అదే అట్లా కాకుండా ఇప్పుడు రెడ్ సీ ద్వారా, అంటే మాంటెబ్ అని పిలుస్తున్నాం, అక్కడక్కడ జలసంధి ఉంది, మాంటెబ్ జలసంధి, బాబ్ అల్ మాంటెబ్ జలసంధి ఉంది. అంటే ఇది ఫినిషింగ్ అదే లాస్ట్ స్టాప్ ఆఫ్ ది రెడ్ సీ.
అక్కడి నుంచి వస్తే దరిదాపు అది 15,000 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి దాని ద్వారా రావాలంటే మనకు ఖచ్చితంగా $14 పర్ బ్యారెల్ పడేటువంటి అవకాశం ఉంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలన్నా, రష్యా వెస్ట్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అది సూయజ్ కెనాల్ ద్వారా రావాల్సిందే. ఇటు నుంచి అయితే మనకు హార్ముజ్ జలసంధి అయితే 2 రోజులు పట్టేది, అటువైపు నుంచి అంటే దరిదాపు 15-17 రోజులు పడుతుంది, 16,000 కిలోమీటర్లు. కాబట్టి అమెరికా నుంచి కానీ సోవియట్ యూనియన్ నుంచి కానీ రావాలంటే ఖర్చు ఎక్కువ. రెండవది ఉత్పత్తి ఖర్చు కూడా సోవియట్ యూనియన్లో బ్యారెల్ $22, అమెరికాలో $45. అదే ఇరాన్లో అయితే $14. కాబట్టి అన్ని విధాలా ఇంపోర్ట్ చేసేటువంటి దేశాలకు నష్టం. ఆ ఖర్చు మొత్తం పెట్రోల్ రేట్లో జరిగితే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్, ఒక్క పెట్రోల్ ఇన్ఫ్లేషన్, గ్యాస్ ఇన్ఫ్లేషన్ కాకుండా అవి ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తాం కాబట్టి అన్ని వస్తువుల ధరలు, సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఇది కూడా కాదు, రేపు ఇంకో హెచ్చరిక ఏమొస్తుందంటే ఈ ఈ మాంటేపు జలసంధి పక్కనే యెమెన్ దేశం ఉంటుంది. ఆ యెమెన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు దాడులు చేస్తే సూయజ్ కెనాల్ మీద ఇంకా దూరం నుంచి సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ నుంచి రావాలి. అది ఇంకా 45 రోజులు పడుతుంది. దానికి ట్రాన్స్పోర్ట్ ఇంకా ఎక్కువ. కాబట్టి ఇవాళ హార్ముజ్ జలసంధి ద్వారా కాకపోతే మిగతా రెడ్ సూయజ్ కెనాల్ ద్వారా కానీ లేకపోతే కేప్ టౌన్ ద్వారా కానీ వస్తే అనేక రెట్లు పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఏ దేశం అయితే దిగుమతి చేసుకుంటుందో ఆ దేశంలో ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్ సచిన్ గారు, అలాగే హార్ముజ్ తర్వాత ఇరాన్ లక్ష్యం ఈ బాబ్ అల్ మాండబ్ అని తెలుస్తోంది. సో ఇదే జరిగితే ఎర్ర సముద్రం పూర్తిగా మూసుకుపోతుంది. సో ఎర్ర సముద్రం కూడా మూసుకుపోతే నెక్స్ట్ అంతర్జాతీయ నావికా దళాల వద్ద ఉన్న ప్రణాళిక ఏంటంటారు? ఇప్పుడు దరిదాపు వరల్డ్కి కావాల్సినటువంటి అవసరాల్లో 22% హార్ముజ్ జలసంధి ద్వారా ఇంపోర్ట్ అవుద్ది అన్ని దేశాలకు. అది కాకుండా సూయజ్ కెనాల్ ద్వారా 12% ఇంపోర్ట్ అవుతుంది. దూరమైన అవకాశం ఉన్నప్పుడు దాని నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అది 12% ఆ సూయజ్ కెనాల్ ద్వారా అవుతుంది. ఈ సూయజ్ కెనాల్ లాస్ట్ ఎడ్జిల్నే ఈ మాంటేబు జలసంధి ఉంది. అది దాని ఎడ్జిల్నే హైతి దేశం ఉంటుంది. కాబట్టి దాడులు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్నేషనల్ ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం, ఈ ఓడల ద్వారా జరిగేటువంటి, నౌకల ద్వారా జరిగేటువంటి ట్రాన్స్పోర్ట్ మొత్తం కేప్ టౌన్ రావాల్సి వస్తుంది. సౌత్ ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. దాంతో ఇవాళ హార్ముజ్ ద్వారా అయితే మన దేశానికి వర్తింపజేసుకుంటే హార్ముజ్ ద్వారా అయితే 2 రోజులు వస్తుంది, 2200 కిలోమీటర్లు. సూయజ్ కెనాల్ ద్వారా అయితే 17,000 కిలోమీటర్లు, దరిదాపు 20 నుంచి 25 రోజులు పడుతుంది. ఇది కూడా మూసకపోతే కేప్ టౌన్ ద్వారా చుట్టూ తిరిగి రావాలంటే దరిదాపు 25,000 కిలోమీటర్లు, 45 రోజులు పడుతుంది. ఈ విధంగా ఒక తర్వాత ఒకటి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే రోజులు ఎక్కువ పడతాయి. కాబట్టి ఇబ్బడి ముబ్బడి చెప్పేసి ఇవాళ అంతర్జాతీయ నౌకలన్నీ కూడా మరి ఇవి రెండు జలసంధులు మోసపోతే తప్పనిసరి కేప్ టౌన్ ద్వారానే రావాల్సి వస్తుంది. సో 48 గంటల్లో హార్ముజ్ తెరవాలి అని చెప్పేసి ట్రంప్ ఒక అల్టిమేటంని జారీ చేశారు. సో దీన్ని ఇరాన్ కొట్టిపారేసింది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ట్రంప్ జారీ చేసిన ఈ అల్టిమేటంని ఇది కేవలం మాటల యుద్ధమా, లేదంటే నిజంగానే అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశం ఉందంటారా? గతంలో అయితే ఇట్లనే మరొకసారి 2 రోజులు టైం ఆక్రమిస్తామని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే తెల్లారే మీకు 5 రోజులు ఇస్తున్నాం, యుద్ధ విరమణ చేస్తున్నాం చర్చలకు అన్నాడు. ఆ తర్వాత 10 రోజులు ఎక్స్టెండ్ చేశాడు. ఆ మాట అన్న తర్వాత 2 డేస్లో మేము ఆక్రమిస్తామన్న తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ 2 డేస్ అన్నాడు. కానీ ఇరాన్ మాత్రం అట్లనే గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉంది. అవి కనుక వస్తే మీరు శవపేటకెళ్ళిపోతాయని చెప్పేసి కౌంటర్ హెచ్చరిక కూడా చేశారు. ఏదేమైనా ఖచ్చితంగా ఇరాన్ కూడా ప్రతిఘటించే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా అమెరికా దగ్గర మరి టెక్నాలజికల్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి డిస్ట్రాయ్ చేస్తే అది జలసంధి కానీ జలసంధి చుట్టూ ఉన్నటువంటి దీవులు కానీ చేస్తే దరిదాపు 90% పెట్రోల్ ఆయిల్ రిజర్వ్స్ ఇరాన్ అక్కడే ఉన్నాయి. అవి నాశనం చేస్తే దరిదాపు రిలేటివ్ స్కేర్సిటీ వరల్డ్ వైడ్గా వస్తుంది. అంటే మిగతా సప్లై అంతగా సరిపోదు. ఎందుకంటే ఇరాన్లో 12% రిజర్వ్స్ ఉన్నాయి వరల్డ్ రిజర్వ్స్లో. అంత పెద్ద ఉత్పత్తి చేసేటువంటి దేశం మీద బాంబింగ్ చేస్తే
ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చేటువంటి అవకాశం ఉంది, పెట్రోల్ కొరత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి మూసేస్తే గ్యాస్ కొరత వచ్చింది. ఇప్పుడు అది కూడా తోడైతే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్క అమెరికా కాదు, మొత్తం అన్ని దేశాలకు ఈ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రైసిస్ పర్టికులర్గా అమెరికా కాకుండా బాగా బాధపడేది యూరోపియన్, చైనా, భారతదేశం. ఈ రెండింటికి రష్యా సప్లై చేస్తుంది. కానీ యూరప్ మాత్రం గజగజలాడిపోవాల్సి వస్తుంది గ్యాసు, పెట్రోల్ సప్లై లేకపోతే. కాబట్టి నాటో దేశాలు అమెరికా దాడిని వ్యతిరేకిస్తున్నాయి, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఇరాన్ మీద చేసే దాడిని. ఎందుకంటే వాళ్ళ ఖర్చులు తీరవు. వాళ్ళు అమెరికాని దిగుమతి చేసుకోవాలంటే ఇంతకు రెట్టింపు ఖర్చు అవుతుంది. కాబట్టి అందుకు సిద్ధంగా లేవు. అందుకే ప్రతి దేశం మేము ఎయిర్పోర్ట్లు ఇవ్వమని చెప్తుంది యుద్ధ విమానాలకు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 2 రోజులు కనుక అది దాడి చేస్తే ఒక పెద్ద యుద్ధమే అవుతుంది. దాదాపు సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ లెక్క కేంద్రీకరణ జరిగేటువంటి యుద్ధం, బూతల యుద్ధం టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదిగా జరిగితే దరిదాపు థర్డ్ వరల్డ్ స్థాయిలో యుద్ధం జరుగుతుంది. దేశాలు ఇన్వాల్వ్ అయితే లేదనే తర్వాత సంగతి. అమెరికా ఇంకా ఎక్కువ బాంబింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ భస్మీపట్ల అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది హ్యుమానిటీ మొత్తం వ్యతిరేకించాలి, ప్రజలందరూ వ్యతిరేకించాలి. ఎవరైనా దేశాధ్యక్షులు ఆపర్చునిటిస్ట్గా ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ ప్రజలు ఇంకా ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మానవాళికి ప్రమాదం. ఇప్పటికే దరిదాపు పాలస్తీనాన్ని నరమేధం చేశారు. 72,000 మంది చంపేశారు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ఇప్పుడు ఇరాన్ కూడా అలానే చంపేస్తే వీళ్ళు ఇక రాక్షస రూపంలో కనపడతారు తప్ప మనుషుల రూపంలో కనపడతారు, ట్రంప్ కానీ నెతాన్యాహు కానీ.